अस्सलामुअलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। नमस्ते, गुड आफ्टरनून, सत श्री अकाल। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అయినా అనుకోండి, లేకపోతే ఆ భగవంతుడు అనుకోండి, ఆ ఈశ్వరుడు అనుకోండి, ఆ భగవంతుని యొక్క పేరుతో ప్రారంభిస్తూ అందరికన్నా ముందు నేను మీకు ఏ విధంగా అయితే మీకు సంబోధించానో, ఒకటి అస్సలాము అలైకుం అన్నాను, ఒకటి గుడ్ ఆఫ్టర్నూన్ అన్నాను, ఒకటి నమస్కారం అన్నాను, ఇంకోటి సత్ శ్రీ అకాల్ అన్నాను. ఇందులోనే భారతదేశం యొక్క గొప్పతనం ఇదే. మన భారతదేశం ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకుంటే చాలా చక్కటి భారతదేశాన్ని మనం చూడటానికి అవకాశం ఉంటుంది. అటువంటి భారతదేశాన్ని మరలా ముందుకు తీసుకొని రావాలి. అటువంటి భారతదేశమే మన కాలేజీలో కూడా అటువంటి భారతదేశంలో ఏదైతే సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయో అవి కూడా ఇక్కడ ఉండాలి అని చెప్పేసి ఏదైతే ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్, ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఏదైతే తహతలాడుతున్నారో, నిజంగా వారికి ఆ మేనేజ్మెంట్ వారికి మనస్ఫూర్తిగా మనం అందరం కూడా కరతాళ సభలో వారందరికీ ధన్యవాదాలు. మరియు అదేవిధంగా ఈ యొక్క ఏదైతే సాంప్రదాయం ఉందో, ఏదైతే ఈ సాంప్రదాయాన్ని మీరు ముందుకు కొనసాగిస్తున్నారో, మీరు మీ యొక్క మనసుల్లో మీరు ఇక్కడ మీరు ఉన్నంత వరకు ఈ యొక్క సాంప్రదాయాన్ని కంటిన్యూ చేయండి. ఇది అసలైనటువంటి భారతదేశం. ఈ భారతదేశం కోసమే 1947లో ఏదైతే మాకు స్వాతంత్రం వచ్చిందో, ఆ స్వాతంత్రం వచ్చినప్పుడు మా యొక్క ఏదైతే సమర యోధులు ఉన్నారో, మాకు ఈ స్వాతంత్రాన్ని ప్రసాదించినటువంటి ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలలు కన్నటువంటి భారతదేశం ఇటువంటి భారతదేశం. ఈ భారతదేశం కోసమే మా యొక్క పూర్వీకులు కలలు కన్నారు. సో I really wish all the best to all of you and especially to the management also. ఏదైతే ఈ రోజు నన్ను మరీ ముఖ్యంగా మీ ముందు ఆహ్వానించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఫజాయిలే రంజాన్. ఫజాయిల్ అంటే రంజాన్ అంటే ఇది ఒక నెల. యాక్చువల్ గా రంజాన్ ఈజ్ ఎ మంత్. ఎలాగైతే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఏ రకంగా అయితే మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ ఉందో, అదే విధంగా ముస్లిం సమాజంలో ఏంటంటే మీకు ఒక క్యాలెండర్ ఉంది. ముహర్రం, రబీఉల్ అవ్వల్, రబీఉల్ సాని అని చెప్పి ఇలాగా ఒక క్యాలెండర్ ఉంటుంది. ఆ క్యాలెండర్ లో 9వ మాసం పేరు రంజాన్. అర్థమైందండి? ఇది ఒక నెల పేరు. ఈ నెల యొక్క విశిష్టత ఒకటి ఉంది. ఆ విశిష్టత ఏంటంటే ఏదైతే హోలీ బుక్, ఏ రకంగా అయితే మన హైందవ సోదరులకి భగవద్గీత, మన క్రైస్తవ సోదరులకి బైబిల్, అదే విధంగా గురు గ్రంథ్ సాహిబ్ అని చెప్పేసి మన క్రైస్తవ సోదరులకి ఏ రకంగా అయితే వారికి ఒక హోలీ బుక్ అనేది ఉందో, అదే విధంగా ముస్లిం సమాజానికి దివ్య ఖురాన్ అనేది హోలీ బుక్. అది ఈ నెలలో కారుణ్యమూర్తి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అవతరించడం జరిగింది. కాబట్టి ఈ నెల యొక్క ప్రాధాన్యత ఏంటంటే మీకు 70 రెట్లు ఎక్కువ పెరిగిపోతుంది. ఇందాక సోదరుడు చిన్న ముఫ్తీ గారు ఒకళ్ళ మాట్లాడారు, బ్లాక్ రిపుగా వేసుకొని మాట్లాడాల. మాక్సిమం ఆయన మిడిమిడి జ్ఞానం చెప్పాల్సినటువంటి ఇది లేదు, కానీ చాలా చక్కగా విషయాన్ని మొత్తం కూడాను ఆయనకి వచ్చి రానటువంటి భాషలో కానీ లేకపోతే ఏదైనా కానీ చాలా చక్కగా వివరించే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఏదైతే ఈ రంజాన్ నెల ఉందో, ఈ రంజాన్ నెలలో మరొక విశిష్టత ఉంది. అదేమిటంటే ఆ దేవుడు అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమిటి ఆదేశించారంటే, మీరు అన్ని నెలల కంటే ఈ నెల డిఫరెంట్. ఏ రకంగా అయితే 12 నెలలు ఉన్నాయో, ఇది ఒక ట్రైనింగ్ నెల అన్నమాట. అంటే ఇప్పుడు మీకు ఏ రకంగా అయితే మీకు చదువు చెప్పిన తర్వాత మీకు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది అర్థమవుతుంది. ఏ విధంగా ఉద్యోగం చేయాలి, ఏ విధంగా మీరు చదువుకోవాలనేది అర్థమవుతుంది. కాబట్టి అదే విధంగా ఏంటంటే 11 నెలలు ఒక ముస్లిం అన్నవాడు, ఒక ఎవరైతే లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ ఏదైతే మా యొక్క కలమా అంటారు, దాన్ని కలమా అంటే విశ్వాసం. ఏంటంటే ఆ విశ్వాసం ఏమని చెప్తుందంటే, నేను ఆ దేవుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే దేవుడు, అదే విధంగా కారుణ్యమూర్తి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చిట్ట చివరి ప్రవక్త. ఇది ఒక ముస్లిం యొక్క విశ్వాసం. ఈ విశ్వాసం కలిగినటువంటి ప్రతి ఒక్కరి పైన కూడాను
రోజా. రోజా అంటే ఉపవాసాలు ఉండడం. ఉపవాసాలు ఉండడం అంటే ఇప్పుడు నేను కూడా ఉపవాసం ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి నా యొక్క సోదరిమణులు, అదే విధంగా మేనేజ్మెంట్ లో ఉన్నవారు అనేక మంది ఉపవాసాలు ఉండవచ్చు. అంటే ఉపవాసం ఉండడం అంటే కేవలం 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 మనం తినడం మానేసి, ఏదైతే సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు కనీసం ఉమ్ము కూడా మిగడానికి అవకాశం లేకుండా అంత నిష్ఠగా ఈ యొక్క ఏదైతే రంజాన్ యొక్క ఉపవాసాలు ఉన్నాయో ఆ ఉపవాసాలని ఒక ముస్లిం అన్నవాడు దాన్ని పాటిస్తాడు, దాన్ని ఆచరిస్తాడు. అంటే రంజాన్ అంటే కేవలం తినకుండా ఉండడం, తాగకుండా ఉండడం మాత్రమే రంజాన్ పేరా? ఏమా రంజాన్ అది ఏమాత్రం కూడాను కాదు. మీరు తినకుండా ఉంటే మీ యొక్క రోజా నాకు అవసరం లేదు అని చెప్పేసి ఆ అనంత కరుణామయుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మేము ఉపవాసం ఉండాల్సింది కళ్ళ ఉపవాసం ఉండాలి, కళ్ళతో చెడుని చూడకుండా. ఇందాక మిత్రుడు చెప్పాడు. అదేవిధంగా మీరు ఏదైతే ఈ చెవులు ఉన్నాయో ఈ చెవులతో చెడు వినకూడదు, ఆని కూడాను మీరు ఉపవాసం ఉండాలి. అదే విధంగా మీ యొక్క మనసు ఏదైతే ఉందో ఆ మనసులో కూడాను భేదాభిప్రాయాలు లేకపోతే చెడు అభిప్రాయాలు లేకపోతే చెడు ఆలోచనలు రాకూడదు. ఏదైతే మీ కాళ్ళు ఉన్నాయో మీ తప్పుడు అడుగులు వేయకుండా, ఆ తప్పుడు అడుగులు వేయకుండా కూడాను మంచి అడుగు వేయడానికి కూడా మీ యొక్క కాళ్ళు ఉపవాసం ఉండాలి. మీరు పై నుంచి కింద దాకా 24/7 మీ యొక్క ఉపవాసం మానవ జాతి యొక్క మనస్సుని దోచుకోవడానికి ఉపవాసం ఉంటారు అన్న సంగతి మీరు మర్చిపోకూడదు. ఇది ముస్లింలపై ఉన్నటువంటి కర్తవ్యం. అర్థమైందా మీకు? ఉపవాసం అంటే కేవలం తినకుండా ఎవరైనా ఉండగలరు. తినకుండా ఉండడానికి ఏముంది? ఒక మనిషి తినకుండా ఉంటే కనుక నాకు తెలిసి ఒక 3 to 4 days ఈజీగా ఉండవచ్చు. అసలు ఉన్నటువంటి ఏదైతే కొలెస్ట్రాల్ ఉంటుందో అది ఎప్పుడైతే బర్న్ అవుట్ స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్ గా హీ కెన్ బి దేర్. కానీ అలా కాకుండా మీరు కేవలం తినకుండా తాగకుండా ఉండే పేరు మాత్రమే ఉపవాసం, ఏమాత్రం కూడాను కాదు అన్న సంగతి మనం అందరం కూడాను గ్రహించాలి. మరి ముఖ్యంగా ముస్లింలు గ్రహించాలి. అదేవిధంగా ఏదైతే ఈ రంజాన్ నెల యొక్క మరొక విశిష్టత ఉంది. ఆ విశిష్టత ఏంటంటే, ఇందాక మన సోదరుడు 10వ భాగం అన్నారు. 10వ భాగం పేరు జకాత్. ఏమాత్రం కూడాను కాదు. జకాత్ 2.5%. అంటే జకాత్ యాక్చువల్ గా ఈ నెలలోనే చెల్లించాలి అనే రూల్ కూడా ఏం లేదు. ఒక సంవత్సరం పాటు, అంటే మళ్ళీ అది ఇష్యూ ఒక ఏమంటారు ముస్లిం సమాజానికి చెందింది, దానిపై అంత ఎక్కువగా విశ్లేషణ అవసరం లేదు. కానీ నేను మీకు ఒక అవగాహన కోసం నేను చెప్తున్నాను. 2.5%. అంటే ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ నేను లేకపోతే మీ సార్ గారు ఉన్నారు, మీ సార్ ఉన్నారు కదా మీరావళి గారి దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి. ఉంటాయంటారా 1 కోటి రూపాయలు? ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు ఉంటాయి. ఆ 1 కోటి రూపాయలు అనేది ఇక్కడ మనకి కొలమానం కాదు. 7.5 తులాల బంగారం, అదేవిధంగా 22.5 తులాల వెండి కన్నా ఎక్కువ అమౌంట్ కనుక ఒకరి దగ్గర కేంద్రీకృతమై దానిపై 1 సంవత్సరం దాటిపోతే దానిపై జకాత్ అనేది తీయాలి. జకాత్ అనేది ఏమిటి? జకాత్ అనేది ఏమిటంటే ఈ 2.5 ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు 2.5% ఎంతమ్మా? 1 కోటి రూపాయలు 2.5% ఎంత? 2.5 లక్షల 25 లక్షల గుండా ఎక్కువైతే ఊరుకోండి. 2.5 లక్షలే. 2.5 లక్షలు 2.5% అంటే ఆ 2.5% ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ని తీసి పేదల్లో దానం చేయాలి. దాని పేరే జకాత్. ఇది ఎంత గొప్ప ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే మన దేశానికి చాలా పురోవృత్తులు, అదేవిధంగా రీసెంట్ గా ఆయనకి భారత రత్న కూడా ఇవ్వడం జరిగింది. ఎల్కే అద్వానీ గారు ఒక బహుకరమైనటువంటి మాట ఈ జకాత్ అంశంతో తీసుకొని చెప్పడం జరిగింది. అదేమిటంటే భారతదేశంలో కనుక ఏదైతే పేదరికం ఉందో ఆ పేదరికం కనుమరుగైపోవాలంటే కనుక ఆ పేదరికం కనుమరుగైపోయి అందరిలో ఒక ఫైనాన్షియల్ సమానత
ఏదైతే అసమానతలు ఉన్నాయో, ఇక్కడ కొంతమంది దగ్గర ఒక రకంగా ఉన్నారు, ఇంకోళ్ళు చాలా పూరేస్తున్నారు, కొంత మిడిల్ క్లాస్ ఉన్నారు, ఇలా అనేక విధాలుగా ఉన్నాం కదా. అలా కాకుండా ఒక ఫైనాన్షియల్ యూనిఫామిటీ రావాలంటే కనుక జకాత్ అన్న సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఇది జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి కూడాను మన ఎల్కే అద్వానీ గారు ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ జకాత్ యొక్క విశిష్టత అంత గొప్పది. కాబట్టి ఈ నెలలోనే మీరు చూస్తే కనుక ముస్లింలు ఎక్కువగా ఏంటంటే దాన ధర్మాలు చేయడానికి ఎక్కువగా అంటే పోటీ పడి మరి దాన ధర్మాలు చేస్తుంటారు. సరే, ఇది రంజాన్ మాసం యొక్క విశిష్టత అని చెప్పేసి మనం చెప్పుకుంటే, ఈ రంజాన్ యొక్క మాసం యొక్క విశిష్టత నాకు తెలిసి 24/7 ఈ 30 రోజులు మాట్లాడుతూనే ఉండవచ్చు, అంత విశిష్టత అనేది ఉంది చేసిన ప్రతిదానికి. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా టాపిక్ ని నేను డైవర్ట్ చేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే చాలా చక్కగా చాలా మంచి వాతావరణంలో మీరు కూర్చున్నటువంటి ఏదైతే విధానం, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసికట్టుగా ఏదైతే కూర్చొని మీరు ఇక్కడ పని, నాకు అందరికన్నా ఎక్కువగా నాకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ ఏంటంటే, సరే నేను రాజకీయంగా చాలా యాక్టివ్గా ఉంటాను, రాజకీయంగా చాలా మందిని విమర్శిస్తాను, రావాలి కావాలి అన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి అందరినీ కూడాను తూర్పాడపడుతూ ఉంటాను, అది వేరే సంగతి. కానీ ఇప్పుడు మనం రాజకీయం మాట్లాడకుండా చాలా చక్కగా ఏంటంటే ఏదైతే ఈ రంజాన్ యొక్క విశిష్టత, రంజాన్లో ఏ విధంగా మనం ముందుకు కొనసాగాలి అన్న దానిపై మాత్రమే మనం మాట్లాడుతున్నాం. అంతేనా? లేకపోతే ఇంకా మాట్లాడుకుందాం? ఇక్కడ మాట్లాడదామంటే మాట్లాడదాం, మీ ఇష్టం, అవసరం లేదుగా. రైట్. ఈ రంజాన్ యొక్క విశిష్టతల్లో ఇంకో అతి ముఖ్యమైనటువంటి విశిష్టత అవుతుంది. అదేంటంటే ఏదైతే ఈ కాలేజ్ లో నిర్వహిస్తున్నటువంటి మత సామరస్యం ఉందో ఆ మత సామరస్యానికి చిహ్నంగా రంజాన్ నెల ఎప్పుడు కూడాను ముందు వరుసలో ఉంటుంది. అది ఎలా అని చెప్పేసి మీరు ఆలోచిస్తే చాలా స్పష్టంగా దానికి దొరికే అవకాశం ఏమిటంటే, ఏదైతే ఇఫ్తార్ ఉందో ఆ ఇఫ్తార్ సమయంలో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడాను ఒకరి పక్కన ఒకరు కూర్చొని చాలా చక్కగా ఏంటంటే ఒక హిందూ సోదరుడు ముస్లింలకు ఇఫ్తార్ అనేది పంపించడం జరుగుతుంది. కొన్ని చోట్లయితే కనుక మందిరాల్లో సైతం కూడాను ఇఫ్తార్ చేయడం జరుగుతుంది. కానీ నేను ఎక్కడో జరిగిన సంఘటన నేను చెప్పను. నేను మన విజయవాడ సిటీలో నేను చేసినటువంటి పని ఏమిటి అనేది నేను మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఇదే మనకి కావాల్సింది. మనం విజయవాడలో ఒక గురుద్వారా అనేది ఉంది. గురుద్వారా అంటే ఐడియా ఉంది కదా, సిక్కులు ప్రార్థనాలయం అన్నమాట. ఆ గురుద్వారాలో అక్కడ ఉన్నటువంటి ఆ దగ్గర ప్రాంతంలో కూడాను దూరంగా కూడాను ఎక్కడ మసీద్ అనేది లేదు. కానీ మన ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఈ ఆర్గనైజేషన్ లో మనతో పాటు హర్మోనిందర్ సింగ్ సహాని గారు అని చెప్పేసి, అదే విధంగా ఇతరత్ర ఎవరైతే మన సిక్కు మత పెద్దలు ఉన్నారో వాళ్ళు కూడాను మనతో పాటు కలిసి ఉన్నారు. సరే అని చెప్పేసి 17వ రంజాన్ ప్రతి నెల కూడాను ప్రతి రంజాన్ లో కూడాను 17వ రంజాన్ లో వారు గురుద్వారాలో మా కోసం ఇఫ్తార్ విందు అనేది ఏర్పాటు చేస్తారు. ఒక గురుద్వారాలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి ముస్లింస్ అందరూ కూడాను అక్కడికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని కూర్చోబెట్టి మాకు వాళ్ళందరూ కూడాను వడ్డించి మేము ఏదైతే ఉపవాసం ఉన్నామో ఆ ఉపవాస దీక్షను బ్రేక్ చేయడానికి వాళ్ళందరూ కూడాను మాకు సర్వీస్ చేస్తారు. సర్వీస్ చేసి అంతవరకు మాత్రమే కాకుండా దానికి ప్రతి దానికి కూడా పెద్ద మైక్ ఉంటాయి కదా. ఇప్పుడు అదా ఇవ్వడానికి కానీ లేకపోతే మన పొద్దున్నే తెల్లారంగానే మన దేవాలయాల నుంచి ఏదైతే భగవద్గీత ఇవన్నీ కూడా పురాణాలు ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉంటారు కదా, అలాగే దానికి కూడా ఒక పెద్ద మైక్ ఉంది. అక్కడ మనం ఏం చేశారంటే స్టార్టింగ్ లోనే శుబ్లీ గారు మీరు ఇమ్మీడియట్ గా నమాజ్ చదవాలి కదండి, ఒక పని చేయండి అని చెప్పేసి ఏదైతే ఆ మెయిన్ మైక్ నుంచి ఆ గురు గోవింద్ సాహెబ్ గారి యొక్క వాణి ఏదైతే వినిపిస్తూ ఉంటుందో దాన్ని ఆపివేసి మా యొక్క ముస్లిం సోదరుని పిలిచి మీరు అజాన్ ఇవ్వండి అన్నారు. ఇంకా ఎంత గొప్ప మనసు. ఎప్పుడైతే అజాన్ ఇచ్చారో అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. రాత్రికి రాత్రి ఇక్కడ మసీదు ఆడ నుంచి వచ్చిందిరా నాయన, ఇది ఎవరు తీసుకొచ్చి కట్టేశాడు అని చెప్పేసి. అంటే మనసుల్లో కనుక స్థానం ఉంటే మనుషులకి ఎక్కడైనా కానీ స్థానం దొరుకుతుంది. కాబట్టి అంత చక్కగా అది జరిగినటువంటి సంఘటన, అది కంటిన్యూస్ గా ఇది ఇక్కడి నుంచి మన విజయవాడ నుంచి తీసుకొని ఆచతక్ లాంటి ఏదైతే పెద్ద మీడియా సంస్థలు ఉన్నాయో వాటిని కవర్ చేసి మన దేశానికే ఒక ఆదర్శంగా ఈ యొక్క యాక్టివిటీని వాళ్ళందరూ కూడా చూపించడం జరిగింది. సరే,
బాగుంది, వారు మా కోసం ఇది చేశారు. మళ్ళీ ముస్లిమ్స్ అయినా మేమేం చేయాలి? ఇప్పుడు జకాత్ ఈ నెలలో తీస్తాము, జకాత్ తీసి ఆ జకాత్ అమౌంట్ ఏం చేస్తాము? పేదలకి బట్టలు పంచి పెడతారు, చీరలు పంచి పెడతారు, లేకపోతే కొంతమంది సరుకులు పంచి పెడతారు, కొంతమంది ఇంకో విధంగా వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. కానీ మన హైందవ సోదరులకి, మన హిందూ సోదరులకి సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ. అవును కదా? సంక్రాంతి అనేది హార్వెస్ట్ ఫెస్టివల్, చాలా పెద్ద పండుగ. తెలుగువారు చాలా దాని యొక్క విశిష్టతను చాటు చెప్పుకుంటూ తెలుగు వాళ్ళమైనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడాను చాలా ఘనంగా నిర్వహించేటటువంటి పండుగ. ఆ పండుగలో కూడాను కేవలం ముస్లింలు మాత్రమే మేము బాగుండాలి అని చెప్పేసి మేము ఏ రకంగా అయితే రంజాన్లో మేము ఈ యాక్టివిటీని చేస్తున్నామో, అలా దానికి విరుద్ధంగా ఏంటంటే సంక్రాంతిలో కూడాను మా యొక్క హిందూ సోదరిమణులు ఎవరైతే పూర్వత పూరేస్తున్నారో వారు కూడాను ఈ సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకోవాలి. వారు కూడాను ఈ పండుగను చక్కగా కొత్త బట్టలు వేసుకొని వాళ్ళు కూడాను ముందుకు కొనసాగాలని చెప్పేసి ఇదే సంక్రాంతి రోజున, సంక్రాంతికి ఒక రోజు ముందు ఏదైతే హిందూ సోదరులు పూరున్నారో వాళ్ళని పిలిచి ఏ రకంగా అయితే రంజాన్లో మనం బట్టలు పంచి పెడతామో అదే విధంగా సంక్రాంతిలో కూడా పంచిపెట్టి మీ యొక్క ఏదైతే సంతోషం ఉందో దాంట్లో ముస్లింలు కూడా పాలు పంచుకోవడం అనేది ఇది అసలైనటువంటి భారతదేశానికి నిర్వచనం. చూడండి, ఇది చక్కటి ఎంత చక్కటి ఉదాహరణ చూడండి. అంటే మనం ఎప్పుడు కూడా చెప్పడం వేరు. ఇప్పుడు నేను చెప్తాను, ఏమంటే మీరు సిగరెట్ తాగకూడదు అని చెప్పి, సిగరెట్ తాగకూడదు అని చెప్పి నేను మళ్ళీ నేనే తాగుతూ నుంచుంటే, చెప్పేవాడు ఆచరణ చేయాలి. ఆచరించి దాని తర్వాత చెప్తే కనుక అది వినే వాళ్ళకి కూడాను ఈయన ఆచరిస్తూ నాకు చెప్తున్నాడు కాబట్టి నేను ఈయన యొక్క మాటలు నేను వినాలి అని చెప్పేసి అనిపిస్తుంది. అదేవిధంగా మూడవ సంఘటన ఒకటి మీతో పంచుకుంటాను. నేను పంచుకున్నా, ఏదో నేను గొప్ప చేశాను, లేకపోతే నేను ఏదో ఫీల్ చేశాను, చెండాడేశాను అని చెప్పి కాదు. నా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఇదే విధంగా మీరందరూ కూడాను రేపటి రోజున మీరు రేపు పెద్దవాళ్ళు అయ్యి మీరు ముందుకు వెళ్ళిన తర్వాత మీ స్థాయి, మీ స్థోపతను బట్టి ఏదైతే ఈ కమ్యూనల్ హార్మనీ ఉందో దీన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజలు. కాబట్టి మీరందరూ కూడాను దీన్ని ఒక ఉదాహరణగా తీసుకుంటారు అన్న ఉద్దేశంతో మీ ముందు ఇది చెప్తున్నాను. మీకందరికీ బజరంగి భాయిజాన్ సినిమా చూసారా మీరందరూ? ఆ బజరంగి భాయిజాన్ సినిమా రైట్ పేరు ఏంటండి? ఐడియా లేదా? సరే, RRR సినిమా చూసారా? ఆ RRR సినిమా రైటర్ ఎవరండి? రాసిన వాళ్ళు ఎవరు? రాజమౌళి వాళ్ళ నాన్నగారి పేరేంటి? విజయేంద్ర ప్రసాద్ గారు. కరెక్టేనా? ఈ బజరంగి భాయిజాన్ని కూడాను రాసింది విజయేంద్ర ప్రసాద్ గారే, బాహుబలిని రాసింది విజయేంద్ర ప్రసాద్ గారే, RRRని రాసింది విజయేంద్ర ప్రసాద్ గారు. నేను ఎందుకు ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారి గురించి మాట్లాడుతున్నానంటే, విజయవాడలో మేము ఒక చిన్న యాక్టివిటీ, అంటే ఒకసారి మీరు ఆలోచించండి, మంచి మనసుతో మీరు ఒక చిన్న కార్యాన్ని చేపడితే మేము ఖర్చు పెట్టింది కేవలం 4,000 రూపాయలు. ఎంతమ్మా? మీ సార్ దగ్గర ఉన్నటువంటి ₹1,00,00,000 మీరు 4,000 రూపాయలు ఖర్చు పెట్టారు. అంతేనా? మీరు సీరియస్గా తీసుకుంటారేమో, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఉంటే మళ్ళీ లేకపోతుంది, అది ఏదో కాసేపు లెవెల్గా ఉంటుంది, కాస్త మనకి కిట్టింగ్ సైడ్. ఈ ఒక్క 4,000 రూపాయలతో చేసినటువంటి చిన్న యాక్టివిటీ ఏంటంటే, ఏదైతే దసరా ఉత్సవాలు, ఏ రకంగా అయితే మీ కాలేజ్లో దసరా ఉత్సవాలు మీరు నిర్వహిస్తారో అదేవిధంగా మేమేంటంటే ప్రతి సంవత్సరం కూడాను ఎవరైతే ఈ దసరా పండుగకి వచ్చేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి, అంటే ఇటువంటి సమ్మర్లో కానీ లేకపోతే సమ్మర్ లేకుండా విజయవాడ ఏంటంటే ఎప్పుడు మీకు ఆల్మోస్ట్ 1 నెల లేకపోతే 2 నెలలు వదిలేసి మిగిలిన 10 నెలలు మాకు ఎండగానే ఉంటుంది. కాబట్టి వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా లైన్లో నిలబడతారు. వాళ్ళకి సర్వీస్ చేయాలి అన్న ఉద్దేశంతో కేవలం ఒక 4,000 రూపాయలు ఖర్చు పెట్టి, మా సోదరులు నాతో పాటు చాలా మంది ఉన్నారు, వీళ్ళతో పాటు ఇంకా విజయవాడలో అనేక మంది ఉన్నారు, వీళ్ళందరూ కలిసి కట్టుగా ఏం చేస్తారంటే, దుర్గమ్మ టెంపుల్ ఉంది కదా విజయవాడలో, ఉంది కదమ్మా దుర్గమ్మ టెంపుల్. వచ్చారు ఎప్పుడైనా దుర్గమ్మ టెంపుల్కి? రైట్, వెరీ గుడ్. ఈసారి విజయవాడ వచ్చినప్పుడు దుర్గమ్మ టెంపుల్ దర్శించుకున్న తర్వాత నాకు ఫోన్ చేయండి, చేస్తారా? రైట్, వెరీ గుడ్. దుర్గమ్మ ఇస్తాను, నంబర్ కూడా ఇస్తాను, మీకు వాట్సాప్ ఐడి కూడా ఇస్తాను, అన్ని కేటాయిస్తాను. దుర్గమ్మ టెంపుల్ దగ్గరకి వెళ్ళి నిల్చొని ఏదైతే బటర్ మిల్క్ ఎంత అన్నా? 10 రూపాయల కన్నా తక్కువ, 7 రూపాయల 8 రూపాయలు.
ఒక 4,000 రూపాయలు మా దగ్గర ఫండ్ ఉంటే సరే అది తీసుకొచ్చి దాంతో మనం డిస్ట్రిబ్యూట్ చేసి ఏదైతే మంచి ఉందో ఈ మంచిని ప్రోత్సహించాలి, జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఏదైతే ఈ యొక్క కమ్యూనల్ హార్మనీ ఉందో, మత సామరస్యం ఏదైతే ఉందో ఈ సమాజంలో వెళ్ళి వెళసాలి అని చెప్పేసి మనం ఆ మల్టీ ప్యాకెట్ పంచింది. ఆ యాక్టివిటీని మీడియా చాలా వ్యాస్ట్ గా కవర్ చేసింది. దాని తర్వాత ఒక రోజు నాకు పొద్దున్న ఫోన్ కాల్ వస్తుంది. అనేక మంది చేస్తుంటారు, నాకు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాను. నా నంబర్ కూడా మీరు నా పేరు కొట్టగానే మీకు నంబర్ వచ్చేస్తుంది. నేను నంబర్ మీకు సపరేట్గా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి పేరు మీరు టైప్ చేయగానే మీకు నా పేరు, నా అడ్రస్తో పాటు మొత్తం నా జాతకం మొత్తం వచ్చేసింది. వీడు ఎంత మంచోడు ఎంత చెడ్డోడు అనేది కూడా దాంట్లో తెలిసిపోతుంది. ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంతమందిని కొట్టాడు, ఎంతమందిని హింసించాడు, అది కూడా వచ్చేసింది. కాబట్టి అది అది తర్వాత సంగతి, అది రాసిన తర్వాత సంగతి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేసామంటే ఇది చేసిన తర్వాత ఒక ఫోన్ కాల్ వచ్చింది. మామూలుగా మాట్లాడాను. దాదాపు ఆయన అంతా చాలా మంచి యాక్టివిటీ చేస్తున్నారండి, కనకదుర్గ టెంపుల్లో ఇలా చేయడం చాలా మంచిది, అది ఇది ఏదో చెప్తున్నాడన్నా సరే అని నేను మొత్తం వినేసి ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది, అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ మొత్తం 43 నిమిషాలు మాట్లాడా. ఎంత? 43 నిమిషాలు మాట్లాడా. 43వ నిమిషం నాకు తెలిసింది ఆయన విజేంద్ర ప్రసాద్ గారు. అప్పుడు దాకా నాకు కనీసం ఆయన ఎవరు అన్న సంగతి కూడాను తెలియదు. అంటే మీరు ఒకసారి గ్రహించండి, ఏదైతే మంచి పని మీరు మనస్ఫూర్తిగా చేస్తారో, ఎప్పుడైతే ఒక మంచి పని మీరు మనస్ఫూర్తిగా చేస్తారో దాన్ని అవతల వాళ్ళు కూడాను మనస్ఫూర్తిగా తెలిసే తెలికా కనెక్షన్ అంటారు. జియో కాదు, ఎయిర్టెల్ కాదు, ఇది డిఫరెంట్ కనెక్షన్. ఈ డిఫరెంట్ కనెక్షన్ అంటే మళ్ళీ వేరే కనెక్షన్ పోదురు, మీరు అలా పోమాకండి అంటారు, అనవసరం ఆ కనెక్షన్లో వెళ్ళమాకండి. కానీ ఏదైతే హ్యుమానిటీ కనెక్షన్ ఉందో ఆ హ్యుమానిటీ కనెక్షన్ అనేది మనసుతో మనసు జోడించబడి ఉంటుంది. ఆయన ఎక్కడో ఉండే వ్యక్తి, అంత పెద్ద వ్యక్తి, ఆయన నాకు ఫోన్ చేయడం ఏంటి, నేను ఆయనతో ఏదో సింపుల్గా మాట్లాడటం ఏంటి, 43వ నిమిషం నాకు తెలియడం ఏంటి. ఇంతవరకు మాత్రమే కాకుండా ఒక పెద్ద కార్యక్రమం మహా టీవీ, మీకు తెలుసా మహా టీవీ ఐడియా ఉంది కదా, ఆ మహా టీవీ వాళ్ళది ఒక పెద్ద కాంక్లేవ్ ఒకటి జరుగుతూ ఉంటుంది. ఆ కాంక్లేవ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా అనేకమైనటువంటి నాకు ఇష్టమైనటువంటి వాళ్ళు, ఈ రాష్ట్రానికి ఇష్టమైనటువంటి వాళ్ళు, అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు. సరే కూర్చొని ఉంటే ఆయన విజేంద్ర ప్రసాద్ గారు చీఫ్ గెస్ట్ గా వస్తారు. చీఫ్ గెస్ట్ గా వచ్చి ఆయన సడన్ గా ఆయన తీసుకొని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి సంబోధిస్తూ, పవన్ కళ్యాణ్ గారు నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను, ఆ వీడియో కూడా నా సోషల్ మీడియాలో ఉంటుంది, దాన్ని కూడా మీరు చూడగలరు. ఆయన విజేంద్ర ప్రసాద్ గారు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, విజయవాడలో నాకు మిత్రుడు ఉన్నాడు, ఆయన పేరు ఫారూక్ షుబ్లీ, ఆయన చేసినటువంటి ఏదైతే ఆ చిన్న సంఘటన ఏదైతే ఉందో ఇవాళ కూడా అంటే చాలా ఇమోషనల్ అయ్యి మాట్లాడటం జరిగింది. ఆయన రాజ్యసభ ఎంపీ. అంటే నేను ఖర్చు పెట్టింది 4,000 రూపాయలు, నాకు ఏదైతే పేరు ప్రఖ్యాతులు వచ్చినాయో అది 4 కోట్లు ఖర్చు పెట్టినా కానీ రావు. ఇది ఎలా సాధ్యమైంది? ఇది సాధ్యం అవ్వడానికి మూల కారణం మా యొక్క మంచి మనస్సు, అవతల వారి యొక్క మంచి మనస్సు. అంటే మనం బాగుండాలి, మనం మాత్రమే బాగుండాలి అని కాకుండా మన బాగుండాలి, మనతో పాటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి, ప్రతి ఒక్కరిని కూడా గౌరవించుకోవాలి అన్నటువంటి రీతిలో మనం అడుగులు ముందుకు వేస్తే ఖచ్చితంగా సమాజం అనేది సస్యశ్యామలంగా సర్వతోముఖాభివృద్ధి వైపుకి రాష్ట్రం మరియు దేశం కొనసాగుతుంది. చాలా మంది అంటారు ఈ భారతదేశం ఏమవ్వాలి అంటారంటే సూపర్ పవర్ అవ్వాలి అంటారు. సూపర్ పవర్ అవ్వాలి అంటే ఏ విధంగా సూపర్ పవర్ అవుతుంది అనుకుంటున్నారు? సూపర్ పవర్ ఏ విధంగా కూడా కాదండి. ఏదైతే ఈ ప్రపంచ దేశాలతో కేవలం ఈ మత సామరస్యం మాత్రమే, ఈ మత సామరస్యం మాత్రమే, ఏదైతే ఒక మతం వాళ్ళు ఇంకో మతం వాళ్ళని ఏ రకంగా అయితే మనం ఒకళ్ళు మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నామో ఇది మాత్రమే మాకు వేరే దేశాలతో పాటు డిఫరెంట్ గా ప్రొజెక్ట్. కాబట్టి మా యొక్క గొప్పతనం ఏమిటంటే భిన్నత్వంలో ఏకత్వం. ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం, ఇదే దేశ ప్రగతికి మూల మంత్రం అన్న సిద్ధాంతం ఈ భారతదేశం యొక్క సిద్ధాంతం.
ఈ సిద్ధాంతాన్ని మనం మరీ ముఖ్యంగా మీలాంటి యువకులు మీ నరనరాన కూడాను ఆ ప్రతి రక్తం బొట్లో కూడాను దీంట్లో ఎక్కించుకొని ఒక మతం ఎక్కువ కాదు, ఒక మతం తక్కువ కాదు, అందరూ సమానమే, అందరికీ సమానమైనటువంటి రైట్స్ ఈ భారతదేశ రాజ్యాంగం అనేది మాకు ఇస్తుంది. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగ స్ఫూర్తి కూడా మాకు ఇదే నేర్పిస్తుంది. పరమత సహనం, ఈ పరమత సహనమే మమ్మల్ని వేరే వాళ్ళతో మమ్మల్ని డిఫరెన్షియేట్ చేసి నుంచోబెడుతుంది. కాబట్టి ఏదైతే ఈ పరమత సహనం ఉందో ఆ పరమత సహనాన్ని ప్రమోట్ చేయడానికి ఇటువంటి వేదికలు బాగా ఉపయోగపడతాయి. ఒకరి యొక్క ఫెస్టివల్ ని ఒకళ్ళు చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుని వారి యొక్క సుఖ సంతోషాలలో మనం కూడా పార్టిసిపేట్ అయ్యి, అయ్యా మీకు ముబారక్, ఈద్ ముబారక్ అంటే మీకోళ్ళకేమో ఉగాది శుభాకాంక్షలు అని చెప్పేసి, మీరు ఈద్ ముబారక్ అంటే మేమేమో మీకు ఏదైతే మన ఉగాది శుభాకాంక్షలతో పాటు మన సంక్రాంతి శుభాకాంక్షలు, అదే అనేకమైనటువంటి ఫెస్టివల్స్ ఉన్నాయి. ఈ శుభాకాంక్షలు ఒకరికి తెలియపరుచుకుంటే ఏదైతే మన మధ్యలో ఉన్నటువంటి మనస్పర్ధలు, కొంతమంది అవకాశవాద రాజకీయాలు, ఎందుకంటే మీరందరూ కూడాను ఇంజనీరింగ్ లోనే పోతుంది, ఇంజనీరింగ్ కదా అందరు చదువుతుంది, మాషాల్లా. అంటే ఫస్ట్ ఇయర్ కాదు, అందరికీ ఓటు హక్కు కూడా ఉన్నట్టుంది. జాగ్రత్తగా వాడండి, జాగ్రత్తగా వాడండి. ఎవరికి వాడాలో అని చెప్పే వేదిక అయితే కాదు, కానీ జాగ్రత్తగా వాడండి, సరేనా? ఎందుకంటే మీకు రేపు ఉద్యోగాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. వీరందరూ కూడాను వెల్ మెచ్యూర్డ్ పీపుల్, అంటే మీ యొక్క మెచ్యూరిటీ లెవెల్, మీకు ఓటు హక్కు వచ్చిందంటే కనుక ఆటోమేటిక్ గా మీకు ఒక మెచ్యూరిటీ లెవెల్ అనేది వచ్చింది అని చెప్పేసి దానికి అర్థం. కాబట్టి ఏదైతే ఈ మెచ్యూరిటీ వచ్చిందో ఈ మెచ్యూరిటీతో మీరు చాలా విషయాలను మీరు ఆలోచన చేయాలి. ఈరోజు భారతదేశంలో ఏం జరుగుతుంది, కొంతమంది రెండు వైపులా కూడాను కొంతమంది ఏదైతే ఈ మత సామరస్యం ఉందో, ఏదైతే కమ్యూనల్ హార్మనీ ఉందో, ఏదైతే మన కమ్యూనల్ ఫ్యాబ్రిక్ ఉందో దీన్ని పాడు చేయాలని చెప్పేసి, దీన్ని తునాతునకలు చేయాలని చెప్పేసి కొంతమంది కుట్రలు పన్నుతూ ఉంటారు. కానీ వాటికి మనం ఎప్పుడు కూడా సమాధానం ఇవ్వకూడదు. ఏదైతే విద్వేషాలు కొంతమంది సమాజంలో రేకెత్తించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారో, విద్వేషానికి సమాధానం విద్వేషం ఏమాత్రం కూడా కాదు. ఏదైతే కారుణ్యమూర్తి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇచ్చినటువంటి ఉపమానం ఏదైతే ఉందో ఆ ఉపమానం ఆధారంగా మేము ద్వేషాన్ని ప్రేమతో, చిరునవ్వుతో దాన్ని తిరిపి కొట్టాల్సినటువంటి బాధ్యత మన అందరిపై ఉంది. ఆ విధంగా చేయడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? కొన్ని అంశాల్లో మన హిందువుల యొక్క ఏదైతే సెంటిమెంట్స్ ఉన్నాయో ఆ సెంటిమెంట్స్ ని మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సెంటిమెంట్స్ ని కనుక గౌరవించు, దాన్నే పరమత సహనం అంటారు. కొన్ని అంశాల్లో ముస్లింలను హిందువులు సహిస్తారు, దాన్నే పరమత సహనం అంటారు. కాబట్టి ఒకరి కోసం ఒకరు సాక్రిఫైస్ చేసి ముందుకు కొనసాగగలిగితే అందులో ఉన్నటువంటి మజా, అందులో ఉన్నటువంటి కిక్కు ఇంకా దేంట్లో ఉండదు. కిక్కు సినిమా చూసారా? ఆ కిక్కు సినిమాలో నాకు కిక్కు దేంట్లోనూ కూడా దొరకదు, ఇటువంటి వాటిలోనే దొరికిద్ది అంటాడు. నాకేంటో కానీ ఆ కమ్యూనల్ హార్మోనీ సబ్జెక్ట్ రాగానే నాకు కిక్కు దొరికేది అలాంటి వాటిలో. కాబట్టి మీరు ఒకటి గమనించాలి, మిమ్మల్ని నేను అందరినీ కూడాను అభ్యర్థించేది ఏమిటంటే, ఏదైతే రంజాన్ కానీ, బక్రీద్ కానీ, సంక్రాంతి కానీ, క్రిస్మస్ కానీ, లేకపోతే ఇతరత్ర ఏ పండుగలైనా కానీ మనం అందరం కూడాను భారతీయులు. నా మతం అనేది 4 గోడల మధ్యలో. నేను బయటకు వస్తే ఐఎమ్ ఎన్ ఇండియన్, and we are proud to be, అది భారతదేశం యొక్క గొప్పతనం. ఈ ఇండియన్స్ అని చెప్పేటప్పుడు ఒక రకమైనటువంటి ఫీలింగ్ వచ్చింది, గూస్ బంప్స్ వస్తాయి. దాని తర్వాత ఈ చాలా మంది కొన్ని సర్టిఫికెట్లు ఇస్తారు ఈ మధ్యలో. ఆ సర్టిఫికెట్లు ఏంటంటే మీరు దేశభక్తి సర్టిఫికెట్ దొరుకుతుంది. తెలుసా మీకు ఎవరికైనా? ఈసారి ఎక్కడైనా దొరికితే నాకు చెప్పండి, నేను కూడా వచ్చి వాళ్ళకి మంచి సర్టిఫికెట్ మనం కూడా ఇద్దాం వాళ్ళకి. ఏదైతే ఈ దేశభక్తి సర్టిఫికెట్ ఇద్దాము అని చెప్పేసి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సమాధానం ఏమిటంటే, ఏదైతే దేశభక్తి ఉంది చూడండి, దేశభక్తి దేంట్లో కనిపించింది మనకి? దేంట్లో కనిపించింది? అసలు ఏంటి దానికి కొలమానం ఏమిటి? దేశభక్తి అంటే ఏమిటి? దేశభక్తి అంటే
జనవరి 26వ తేదీన ఆగస్టు 15వ తేదీన ఆ 3 రంగుల జెండా, ఆ 3 రంగుల జెండా అనేది ఎగిరివేసిన తర్వాత సెల్యూట్ అనగానే ఒక రకమైనటువంటి ఫీలింగ్, ఇది నా దేశం, ఇది నా స్వతంత్ర దేశం. నేను ఇది మాట్లాడుతుంటే నాకు ఒక రకమైనటువంటి ఒక ఫీలింగ్ కలుగుతుంది. అదే ఈ దేశం యొక్క గొప్పతనం. ఈ దేశం యొక్క గొప్పతనం అదే. దాన్నే దేశభక్తి అంటారు. దేశభక్తికి ప్రత్యేకమైనటువంటి నిర్వచనం లేదు. నువ్వు ఒక నారా చెప్తేనే నీకు 10 రూపాయలు దానం చేస్తాను అని చెప్పేసి ఒకడిని పట్టుకొని కొట్టడం, లేకపోతే ఇంకో జంతువు తీసుకెళ్తాడని చెప్పేసి వాడిని పట్టుకొని కొట్టడం, ఇది దేశభక్తిలో ఏమాత్రం కూడా కాదు. మనం ఒకరిని ఒకరు ఇటువంటి విద్వేషపూరితమైనటువంటి వాతావరణాన్ని ఎవరైతే క్రియేట్ చేయాలనుకుంటారో వాళ్ళని దగ్గరికి వెళ్ళి మనం ప్రేమపూర్వకంగా వారిని మార్చే ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత మీది, నాది, ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది భారతీయులు. కాబట్టి మిత్రులారా, సోదరులారా, నాకు తెలిసి ఏదైతే ఫజాయిలే రంజాన్ అని చెప్పేసి నా యొక్క టాపిక్ ఇచ్చారో, కానీ నేను దాంట్లో 25% మాత్రమే మాట్లాడి, అసలు ఫజాయిలే రంజాన్ ఏమిటంటే నా యొక్క టార్గెట్, నా రంజాన్ నెలలో నాకు నా మతం నేర్పిస్తుంది ఏమిటంటే, నేను నా యొక్క గొప్పతనం గురించి నా యొక్క మిత్రుడైనటువంటి, లేకపోతే నా యొక్క సహోదరుడైనటువంటి, నా యొక్క ఏదైతే మతస్థుడైనటువంటి ఒక ముస్లిం నా గురించి గొప్పగా మాట్లాడితే దాంట్లో కిక్కు లేదు. నా గురించి మాట్లాడితే ఒక శ్రీనివాస్ మాట్లాడాలి, నా గురించి మాట్లాడితే ఒక రావు గారు మాట్లాడాలి, నా గురించి మాట్లాడితే ఒక లక్ష్మీదేవి మాట్లాడాలి. అప్పుడు మాత్రమే నిజమైనటువంటి భారతీయులుగా మనం ఈ సమాజంలో మనం ముందుకు వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారు, రావు గారు ఎప్పుడు మాట్లాడతారు, రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడతారు, లక్ష్మీ గారు ఎప్పుడు మాట్లాడతారు, ఎప్పుడైతే మన యొక్క ఆచరణ ఏదైతే కారుణ్యమూర్తి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇచ్చినటువంటి ఏదైతే ఉపదేశం ఉందో, మీరు కడుపు నిండా భుజించి మీ పక్క ఇంటి వాడు ఆకలితో అతను అలమటిస్తుంటే గనక నువ్వు విశ్వాసివి కావు, నువ్వు విశ్వాసివి కావు, నువ్వు విశ్వాసివి ఏమాత్రం కావు అని చెప్పేసి చెప్పినటువంటి ఏదైతే ఆచరణ ఉందో, ఆ ఆచరణను నిజమైనటువంటి రీతిలో మీరు ఎప్పుడైతే మీరు సమాజంలో ప్రాక్టికల్ గా తీసుకొని పోతారో అప్పుడు అందరికీ కూడాను ముస్లిం సమాజంపై ఇంకా గౌరవ మర్యాదలు అనేది పెరుగుతాయి అన్న సంగతి మనం అందరం కూడా గుర్తించాలి. ఏదైతే ఈ ఫజాయిలే రంజాన్ ఉందో, ఈ రంజాన్ మాసంలో మేము ఉండేటటువంటి ఏదైతే ఉపవాసం ఉందో, ఈ ఉపవాసం మరీ ముఖ్యంగా ఏమిటంటే ఏదైతే పేదవాడు ఉన్నాడో ఆ పేదవాడి యొక్క ఆకలి తిప్పలు ఏమిటి, ఆ ఆకలి గురించి మీకు తెలుసా? ఆకలి గురించి మీకు తెలియదు, నిజంగా కూడా తెలియదు. తెలిసి ఉన్నా కానీ మీ యొక్క తల్లిదండ్రులు ఆ ఆకలి బాధ ఏమిటి అనేది మీకు తెలియనివ్వడం రాలేదు. మీకు తెలియకూడదు అని చెప్పేసి వారు ఒక పూటన పస్తున ఉండి మీకు కడుపు నిండా భోజనం అనేది ఏర్పాటు చేసి మీకు కాలేజీలకి పంపిస్తున్నారు. రేపటి రోజున నా యొక్క బిడ్డ, నా కూతురు, నా కొడుకు ఒక మంచి సొసైటీలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు గణిస్తారు, వారు ముందుకు కొనసాగుతారు. వారు ముందుకు కొనసాగితే కనుక మా యొక్క ఏదైతే పేదరికం ఉందో ఇది మటుమాయం అవుతుంది అని చెప్పేసి అనేకమైనటువంటి కళలు కని తల్లిదండ్రులు ఇక్కడికి పంపిస్తున్నారు. మనం పేదరికం అంటే ఏంటో మీకు ఇంకా తెలియదు. రేపటి రోజున మీ కాళ్ళపై మీరు ఎప్పుడైతే నుంచుంటారో, మీరు ఎప్పుడైతే మీకు పిల్లలు పుడతారో, పిల్లలు పుట్టిన తర్వాత మీ యొక్క కొడుకు మిమ్మల్ని అడుగుతాడు, నాన్న నాకు ఈ రోజున ఇది కావాలి అని చెప్పేసి. అదే రోజున ఆ తండ్రి అనుకుంటాడు ఒక చొక్కా కొనుక్కొని రావాలని చెప్పి, కానీ ఆ చొక్కా కొనుక్కోకుండా ఆ చొక్కాని అతను త్యాగం చేసేసి ఆ చిరిగిన చొక్కాని వేసుకొని ఏదైతే ఆ కొడుకు ఆ కూతురు అడుగుతుందో వారి యొక్క ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని తీర్చడానికి ఏదైతే ఆ తండ్రి కష్టపడతాడో దాన్నే అంటారు ఆ తల్లిదండ్రుల యొక్క ప్రేమ, ఆప్యాయత. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో మీరు ఎక్కడైనా కానీ ఎవరినైనా కానీ ఇబ్బంది పెట్టండి, కానీ తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడు కూడాను వారి యొక్క మనసుల్ని కూడాను కదిలించే పని, చిన్న పని కూడాను చేయమాకండి. ఈ ప్రపంచంలో అందరికన్నా పెద్ద స్థోమత కలిగినటువంటి వాడు ఎవరు అనుకుంటున్నారు? ధీరుభాయ్ అంబానీ అనుకుంటున్నారా? లేకపోతే దుబాయ్లో ఉన్నటువంటి షేక్ అనుకుంటున్నారా? ఏమాత్రం కూడా కాదు. ఈ ప్రపంచంలో అందరికన్నా పేదవాడిని నేను. ఎందుకంటే నాకు తల్లి లేదు, తండ్రి లేదు. ఈ ప్రపంచంలో అందరికన్నా గొప్పవారు, అందరికన్నా డబ్బు గలవారు ఎవరంటే ఎవరి దగ్గరైతే తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు ఉన్నారో వారు అందరికన్నా ఎక్కువ ధనవంతులు. నేను ఒక అడుగు తీసి ముందుకు వేసిన తర్వాత, ఏమండి ఈ రోజున మేము ఇంత ఘనకార్యం చేశాము, నేను ఈ రోజు వెళ్ళి ఇంతమందితో మాట్లాడాను,
తల్లి దగ్గర లేకపోతే నా తండ్రి దగ్గర పోయి కూర్చొని వారి దగ్గర కూర్చొని చెప్పుకోవడానికి పెద్దోళ్ళు ఎవరు లేరు ఇంకా నాకు. కానీ మీ అందరికీ అల్హమ్దులిల్లా వాళ్ళు ఉండుంటారు. వాళ్ళందరికీ కూడాను ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి వారు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో పాటు మీ ముందు కళకళలాడుతూ వాళ్ళు తిరగాలని చెప్పేసి ఆశిస్తున్నాను. కానీ వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వండి. ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో ఆ తల్లిదండ్రుల యొక్క మనసుల్ని కూడాను కొంచెం కూడాను ఇబ్బంది కలిగించకుండా మనం ముందుకు కొనసాగడమే మానవతా ధర్మం. మనం బయటకు వచ్చి మనం ఏదో పొడి చేస్తాం అనుకుంటాం, కానీ లోపలికి వెళ్ళి ఇంట్లో అనేకమైనటువంటి మాటలు అనేకమైనటువంటి ఇష్యూస్ చెప్పి తల్లిదండ్రుల మనసుల్ని మనం నొప్పించి బయటకు వస్తాం. ఇది చేయడం కరెక్ట్ అంటారా? కరెక్టా? మనం అందరం కూడాను మన సొంత తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడాను మనం చాలా జాగ్రత్తగా కాపాడాలి. వాళ్ళ యొక్క ఏదైతే వారు చెప్తున్నటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో ఈ రోజు నాకు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ప్రతిదాన్ని వీళ్ళు ఆపుతారేట్రా బాబు అని చెప్పేసి అనుకునేవాడు. కానీ ఈ రోజు నా కొడుకు చేస్తుంటే నాకు అనిపిస్తుంది ఇది కరెక్ట్ అని చెప్పేసి. కాబట్టి మిత్రులారా, సోదరులారా, సోదరమణులారా, మీరందరూ కూడాను ఏదైతే ఈ సమాజంలో అందరికన్నా గొప్ప విషయం ఏంటంటే క్యారెక్టర్. ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ అనేది ఈ రోజున మనం సద్గుణాలు అంటారు. మనం ఏ రకంగా మనం అవతల వారితో మలుగుతున్నాము, ఏ రకంగా అవతల వాళ్ళని మనం మాట్లాడుతున్నాము, ఏ రకంగా మనం అవతల వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు, నేను అవతల వాళ్ళని ఏ విధంగా మాట్లాడుతున్నాను అనేది ఒకసారి ఆలోచన చేస్తే మనకి అర్థమవుతుంది మా యొక్క క్యారెక్టర్ ఎంత దారుణంగా ఉంది అనేది. ఈ రోజున మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, ఇంకోళ్ళు మా గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మా యొక్క ఏదైతే మనసు ఉందో ఈ మనసే మీ అందరికన్నా పెద్ద జడ్జి. దీన్నే మన ఉర్దూలో ముఫ్తీ అంటారు. ముఫ్తీ అంటే సల్భీ సబ్సే బడా ముఫ్తీ అంటారు. అంటే మా యొక్క మనస్సే అందరికన్నా పెద్ద న్యాయ నిర్ణేత అని చెప్పేసి. మా మనసుకు తెలుసు మనం తప్పు చేస్తున్నామా, మనం ఒప్పు చేస్తున్నామా, మనం ఇది చేసింది చెడా లేకపోతే మనం చేసింది ఇది మంచా అనేది. కాబట్టి మిత్రులు, సోదరులు ప్రతి ఒక్కరు కూడాను ఆ విధంగా ఆలోచన చేసి మీ యొక్క క్యారెక్టర్ని సమాజంలో మీరు ప్రజెంట్ చేయడం ఏ రకంగా మీరు ప్రజెంట్ చేయాలి అనేది ఆలోచన చేయండి. ఈ రోజున అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ భారతదేశం యొక్క మరొక గొప్పతనం ఉంది. ఈ భారతదేశంలో యువశక్తి మన గౌరవ ప్రధానమంత్రి మరియు అనేక సార్లు అనేకమైనటువంటి ప్లాట్ఫామ్ లో చెప్తుంటారు ఈ భారతదేశంలో మోర్ దాన్ 50% యువశక్తి ఉంది అని చెప్పి. అంటే యువతలతో నిండిపోయి. నేను కూడా యువతనండి, మీరు అలా చూడమాట. నేను కూడా యువకుడి కిందే వస్తాను, ఆయన కూడా యువకుడి కిందకే వస్తాడు. అంటే మీరు యువకులు అంటే కేవలం 18, 21, 22, 23, 25 అనుకుంటే కనుక పొరపాటు. మా జగనన్న కూడాను యువకుడిగా అంటాడు, ఆయన కూడాను. కాబట్టి మీరు అన్ని కూడా గమనించాలి. 40-45 సంవత్సరాల వరకు కూడా యువకుడి కిందకే వస్తారు. కాబట్టి ఈ భారతదేశంలో యువకుల యొక్క ప్రాధాన్యత, యువకులు 50%. చంద్రబాబు నాయుడు గారు యువకులు కాదు. కాబట్టి 50% అయితే మట్టుకు యువత ఉంది. ఈ యువత యొక్క ఫోర్స్ ఏంటంటే ఏదైతే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే కనుక ఈ యువత మీ యొక్క బాధ్యత ఎక్కువ, మీ యొక్క ప్రాధాన్యత ఎక్కువ, మీకు ఉన్నటువంటి అవకాశాలు ఎక్కువ, మీకు ఉన్నటువంటి మీరు చేయగలిగినవి చాలా ఉన్నాయి. కాబట్టి మీరు కనుక నిజంగా ఒక రకంగా మీరు చాలా జాగ్రత్తగా కనుక మీ యొక్క యువతరాన్ని, మీ యొక్క యవనాన్ని కనుక మీరు క్యాలిక్యులేట్ చేసి ముందుకు అడుగులు వేస్తే కనుక నిజంగా మీరు భారతదేశం సూపర్ పవర్ అవ్వడంలో ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉండదు. దానికి గల మూల కారణం మీ యువకులే. మీరు తలుచుకుంటే కనుక ఈ భారతదేశం అనేది సూపర్ పవర్ అవుతుంది. మనం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నటువంటి దేశం మన దేశం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎక్కడ కూడానో మతం మత్తు లాంటిది. మనం ఆ మతం అన్న జోలికి పోకుండా మనం ఏ విధంగా మనం ముందుకు కొనసాగాలి, ఏ విధంగా మనం అందరం కలిసి డెవలప్ కావాలి, ఏ విధంగా నా రాష్ట్రం, నా దేశం ఏ విధంగా సర్వతోముఖాభివృద్ధి వైపుకు పయనించాలి అన్న విధంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి
తెలియజేస్తూ మీ అందరికీ కూడాను ఏదైతే ఈ రంజాన్ నెల ఉందో ఈ రంజాన్ నెల యొక్క విశిష్టతలు అనేకమైనటువంటి విశిష్టతలు ఈ రంజాన్ నెలలో ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో మీరందరూ కూడాను మీ యొక్క నాన్ ముస్లిం సోదరిమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను కనీసం షీర్ కుర్మా అయినా కానీ రంజాన్ పండుగ రోజు మీరందరూ కూడాను వాళ్ళకి తినిపించాలని, లేకపోతే పండుగ స్టార్ట్ అయిన తర్వాత కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడే ఒక ఏర్పాటు చేసి నేను మన చైర్మన్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఏర్పాటు చేసి మీరందరికీ కూడా ఎవరైతే మన హిందూ సోదరిమణులు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఏదైతే షీర్ కుర్మా ఉందో ఆ షీర్ కుర్మా మీకు అందరికీ తినిపించాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే మన సంక్రాంతి పండుగ ఉందో ఆ సంక్రాంతి పండుగలో అరసలు బాగుంటాయి, అరసలు బ్రహ్మాండంగా చేస్తారు సంక్రాంతి పండుగలో. కాబట్టి ఆ అరసల్ని మీరందరూ కూడా మాకందరికీ తినిపించాలని చెప్పేసి ఈ రకంగా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకు కొనసాగడం అనేది ఈ దేశం యొక్క ఆవశ్యకత, ఈ దేశం యొక్క ఆవశ్యకత, ఈ దేశం యొక్క ఈ అవసరాన్ని గమనించి మనమందరం కూడాను కలిసిమెలిసి ముందుకు కొనసాగాలి. మీరు ఈ విధంగా కలిసిమెలిసి కొనసాగాలంటే కనుక ఎవరైతే కొన్ని దుష్ట శక్తులు అన్నెసరీ కామెంట్స్ కానీ లేకపోతే అన్నెసరీ కోచింగ్ కానీ ఉంటాయో వీటిని మీ వంతు సహకారంగా ఈ రోజున సోషల్ మీడియా మాధ్యమం ఒక మంచికి కూడా ఉపయోగించవచ్చు, చెడుకు కూడా ఉపయోగించవచ్చు. కానీ అనేక మంది సోషల్ మీడియాని ఒక చెడు వైపుకి మనం ఉపయోగిస్తూ ఒక సమాజంలో ఒక మత విద్వేషాలు చెలరేగే విధంగా చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి అంశాల్లో ఎవరైనా కానీ హిందూ సోదరుల గురించి తప్పుగా మాట్లాడితే కనుక దాన్ని ఖండం చేయాల్సినటువంటి బాధ్యత ముస్లిం సోదరులపై ఉంది. ముస్లింస్కి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే కనుక వాటిని ఖండం చేయాల్సినటువంటి బాధ్యత మన హిందూ సోదరులపై ఉంది అన్న సంగతి గమనించి ఒక రకమైనటువంటి ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో కొనసాగాలని చెప్పేసి ఈ రంజాన్ నెల ఏదైతే మాకు ఆ దేవుడైనటువంటి అల్లాహ్ సాధించాడో ఇందులో ఏదైతే మనం ఉపవాసం ఉంటున్నామో ఈ ఉపవాస దీక్షలు మనం చాలా జాగ్రత్తగా మనం పాటించి ఇటువంటి అనేకమైనటువంటి రంజాన్ నెలలు మీకు మాకు మన అందరికీ కూడాను రావాలని చెప్పేసి ఈ రంజాన్ మాసంలో వచ్చేటటువంటి ఏదైతే బరకత్ ఉందో వీటన్నింటినీ కూడాను ఈ కాలేజ్ పై అవతరించాలని చెప్పేసి ఈ కాలేజ్ యొక్క యాజమాన్యం సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి ఈ కాలేజ్లో చదువుతున్నటువంటి పిల్లలు మీరందరూ కూడాను దినదినాభివృద్ధి కావాలని చెప్పేసి మీరింట్లో ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్ని కూడాను ఆ అనంత కరుణామయుడు వాటన్నింటినీ కూడాను దూరం చేయాలని చెప్పేసి ఏదైతే ఈ దేశం ఉందో ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఉన్నటువంటి నా దేశం మన దేశం ఎప్పుడు ఇదే విధంగా కొనసాగాలని చెప్పేసి ఆ దేవుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ప్రార్థన చేస్తూ నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి కాలేజ్ యాజమాన్యానికి అదేవిధంగా నన్ను ఇంతసేపు భరించినటువంటి నా సోదరిమణులందరికీ కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.